దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటున్నానండి. మరి ఈరోజుకై మనము ఆదికాండం యొక్క వివరణ తెలుసుకుందాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆదికాండం వివరణ మనము ఈరోజు తెలుసుకుందాము. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి వివరణలోనికి వెళితే ఆదికాండం ఇంగ్లీష్లో జెన్సస్ అంటారు, కానీ ఇది గ్రీకు భాషా పదం. అనగా ఉత్పత్తి, ఆరంభం, ఇలా మొదలగు అర్థాలను ఇస్తుంది. జెన్సస్ అనగా ఆదికాండం మొదటి భాగంలో సృష్టి ఆరంభం, సకలమైన వృక్ష, జంతు, జలచరముల యొక్క ఉత్పత్తి, మానవ ఉత్పత్తి, నోవాహు కాలంలో జల ఉత్పత్తి మొదలైన విషయములలో ఉండగా పాపం యొక్క ప్రవేశం, దాని ఫలితములు, పాప విమోచనకై వాగ్దానములు మొదలగు విషయములు చూడగలం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే రెండవ భాగంలో అబ్రహాము అని మనుష్యుని దేవుడు ఏర్పాటు చేసుకుని అతని మూలముగా మానవ జాతికి దేవుడు ఏర్పాటు చేసిన ఆశీర్వాదములు, ఇస్సాకు, యాకోబు, యోసేపు అనువారి ద్వారా వాగ్దానములు చేయబడిన దేవుని ఆశీర్వాదములు మానవ జాతికి అందించబడిన విధానం చూడగలం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇలా బైబిల్ అంతటికీ ఇది ప్రధానమైన పునాది. ఇతిహాసాలు, పురాతన సాంప్రదాయాలు, భూగర్భ పరిశోధన వలన ఈ గ్రంథం సత్య గ్రంథమని శాస్త్రజ్ఞులు ఒప్పుకొనక తప్పలేదు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ గ్రంథం రచించిన వారు దైవజనులైన మోషే గారు. దేవునికి స్తోత్రం. దేవుని సేవకుడు అయినటువంటి మోషే గారు ఆదికాండం గ్రంథాన్ని రచించారు. ఎలాగంటే క్రీస్తు పూర్వం 1406 నుండి 1446 వరకు రచించారని మనం ఊహించవచ్చు. మోషే పంచకాండములు వ్రాశాడనటానికి గట్టి ఉదాహరణలు బైబిల్లో కొన్ని రెఫరెన్సులు చూద్దాము. నేనైతే చదవను, కానీ రెఫరెన్సులు చెప్తాను. నిర్గమకాండము 17వ అధ్యాయము 14వ వచనము, 24వ అధ్యాయము 4వ వచనము, 34వ అధ్యాయము 7వ వచనము, అలాగే సంఖ్యాకాండము 33వ అధ్యాయము 2వ వచనము, యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనము మరియు 8వ అధ్యాయము 3వ వచనము. యేసుక్రీస్తు వారు కూడా సాక్ష్యం ఇచ్చారు. దీనికి కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో ఆధారము చూడవచ్చు. కొత్త నిబంధన గ్రంథము నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 8వ వచనము మరియు యోహాను సువార్త 7వ అధ్యాయము 19వ వచనము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ క్రమంలో మనం చూసుకున్నట్లయితే విభజన, ఆదికాండంలో విభజన మనము చూసినట్లయితే సృష్టి క్రమం 1-2 అధ్యాయాలు, పతనం, విమోచనం 3వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు,
కయ్యను, షేతు, జలప్రళయం. ఇవి 4వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు ఉంటుంది. మరి జలప్రళయం నుండి బాబేలు గోపురం వరకు 8వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదేవిధంగా మనం ఇంకా చూసుకుంటే అబ్రహాము పిలుపు నుండి యోసేపు వరకు గమనించండి. అబ్రహాము దేవుని పిలిచిన నుండి యోసేపు వరకు 11వ అధ్యాయం నుండి 50వ అధ్యాయం వరకు మనము చూడగలము. ఇంకా ఆదికాండములో వచనములు 1449 వచనములు ఉంటాయి. అధ్యాయాలు 50 అధ్యాయాలు. ఆదికాండంలో మరి ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అంటే, ఆదికాండంలో ముఖ్యమైన వ్యక్తులు ఆదాము, హవ్వ, కయీను, ఏబేలు, నోవాహు, అబ్రహాము, లోతు, ఇస్మాయేలు, ఇస్సాకు, యాకోబు, ఏశావు, యోసేపు. వీరు ఆదికాండంలో ముఖ్యమైన వ్యక్తులు. ఆదికాండంలో సృష్టి రోజులు మనం చూసినట్లయితే మొదటి రోజు వెలుగుని కలుగజేశాడు యెహోవా, తండ్రి అయిన యెహోవా దేవుడు. 2వ రోజు అంతరిక్షములు, నీళ్లు. 3వ రోజు వృక్షజాతులను కలుగజేశాడు. 4వ రోజు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములను కలుగజేశాడు. 5వ రోజు చేపలు, పక్షులను కలుగజేశాడు. 6వ రోజు జంతువులు, మనిషి. 6వ రోజు జంతువులను, మనిషిని తన రూపములో, మనిషిని తన పోలిక చొప్పున, తన రూపములో దేవుడు మనిషిని చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అదేవిధముగా 7వ రోజు దేవుడు ఏం చేశాడంటే విశ్రమించాడు, విశ్రాంతి తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండంలో ఆరంభములు, భూమి ప్రారంభం, మనిషి వివాహ వ్యవస్థ, పాపము, రక్షణ ప్రారంభం, కుటుంబం ప్రారంభం, నాగరికత ప్రారంభం, జాతులు ప్రారంభం, భాషలు ప్రారంభం మరియు యోధా జాతి ప్రారంభం. ఈ గ్రంథంలో అతి చిన్న అధ్యాయం 24వ అధ్యాయం. 67 వచనములతో అతిపెద్ద అధ్యాయం 32వ అధ్యాయం. 32 వచనములతో ఉన్న 6, 8, 28 మరియు 48 అధ్యాయములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఆదికాండంలోని సృష్టికి ముందు భూమి నిరాకారముగా, శూన్యముగా ఉన్నట్లే విమోచనకు ముందు నిర్గమకాండములోని ఇశ్రాయేలీలు శూన్యముగా ఉన్నారు. ఆదికాండములోని అగాధ జలముల పైన అల్లాడిన దేవుని ఆత్మ నిర్గమకాండములో ఇశ్రాయేలీయుల మీద కమ్మియుండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆదికాండములోని భూమి నీళ్లలో నుండి బయటకు వచ్చినట్లు నాయకుడైన మోషే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి మరి కనాను వరకు నడిపించినటువంటి నాయకుడైనటువంటి మోషే నీళ్లలో నుండి బయటకు తీయబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం నుండి బయటకు వచ్చిరి. ఈ గ్రంథంలోని సాదృశ్యములు ఏమనగా, ప్రభువునందు ఉన్న పేరు ఉన్నవాడు, అనువాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు ఉన్న పేరు ఏంటండి? ఉన్నవాడు, అనువాడు. మోషే గారికి దేవుడు ప్రత్యక్షపరచుకున్నప్పుడు నీ పేరు ఏమిటి అని మోషే గారు మరి తండ్రి అయిన దేవుని
మోషే గారు దేవుడిని అడిగినప్పుడు దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నారు. మోషే గారికి పేరునేమని, నేను ఉన్నవాడను అనువాడను అని. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పస్కా తర్వాత 10 తెగుళ్ళు, 10 ఆజ్ఞలు, పస్కా, ప్రత్యక్ష గుడారం మొదలగినవి చూడగలం ఆదికాండంలో. ఫరో దాస్యం, పాప దాస్యమునందు నిర్గమ విమోచనకు అహరోను యాజకత్వం, ఇంకా మోషే నాయకత్వం, పస్కా, బండ, మందసం, మేఘ స్తంభం, సువర్ణ దీపవృక్షం, అగ్నిస్తంభం, ఇవన్నీ క్రీస్తు ప్రభువునందు ఉన్నవి. ఇవన్నీ క్రీస్తు ప్రభువునందు యుక్తమై ఉన్నవి. మరి ఇంకా మనం చూసుకుంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులో మరి ఉన్నటువంటి రోజులో నిర్గమాకాండము 1 నుండి 14 వరకు చూడగలం. ఎర్ర సముద్రము నుండి సీనాయి పర్వతం వరకు 15 అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మనం చూడగలం. ఇశ్రాయేలీయులు సీనాయి యోర్దానుకు 19 నుండి 40 అధ్యాయాలు మనం చూడగలం నిర్గమాకాండంలో. ఈ గ్రంథం పరిశుద్ధ గ్రంథం అందలి 2వ గ్రంథం నిర్గమాకాండం. 40 అధ్యాయాలు కలవు, 1212 వచనములు కలవు, 1089 చరిత్రలో కూడిన వచనములు, 12 వచనములు నెరవేర్పుతో కూడినవి, 58 ప్రశ్నలు, 73 దేవునిచే ప్రత్యేకముగా చేయబడిన వాగ్దానములు, 827 ఆజ్ఞలు, 240 జరగబోవు సంగతులు, 28 వాగ్దానములు, 42 మోషేచే జరిగిన అద్భుత కార్యములు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా మనం చూసినట్లయితే 22 వచనాలతో 3, 7, 14 మరియు 24 అధ్యాయాలు 24 వచనాలు ఉన్నవి. 32వ అధ్యాయం 32 వచనాలు కలవు. భూమి ప్రారంభం మనం చూసుకుంటే ఆదికాండం 1 అధ్యాయము 2-3 వచనాలు. మరి మనిషిని దేవుడు సృజించినది మనం చూసుకుంటే ఆదికాండము 1వ అధ్యాయము 26వ వచనము మరియు 2వ అధ్యాయము 35వ వచనము. వివాహ వ్యవస్థ ఆదికాండము 2వ అధ్యాయము 22 నుండి 24 వచనాలు. పాపం ఆదికాండం 3వ అధ్యాయము 8 నుండి 27 వచనాలు. రక్షణ ఆదికాండం 3వ అధ్యాయము 8 వచనము నుండి 27 వచనము వరకు రక్షణ. కుటుంబం 4వ అధ్యాయము 15వ వచనము వరకు. నాగరికత ఆదికాండము 4వ అధ్యాయము 16 నుండి 21 వచనములు. జాతుల ప్రారంభం 10వ అధ్యాయంలో చూస్తే జాతుల ప్రారంభం ఉంటుంది. అలాగే భాషలు 11వ అధ్యాయం. అలాగే యూదా జాతి ప్రారంభం 12వ అధ్యాయంలో ఉంటుంది. ఇది ఆదికాండం యొక్క వివరణ. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేరట మీ అందరికీ వందనాలండి.